హాయ్ బ్రో, నష్టపోకు బ్రో. బ్రో, ఈ సంవత్సరం కానీ నువ్వు రీనీట్ 2026 ఎగ్జామినేషన్ రాయకపోతే ఖచ్చితంగా నీ లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతావు. ఈ సంవత్సరంతో పెన్ అండ్ పేపర్ మోడ్ కి నీట్ ఎగ్జామినేషన్ స్వస్తి పలకబోతుంది. రీనీట్ ఎగ్జామినేషన్ అనేది లాస్ట్ ఎగ్జామినేషన్ పెన్ అండ్ పేపర్ మోడ్ లో. మీకు ఈ సంవత్సరంతో ఉన్న హడల్స్ అన్ని కూడా విడిపోతాయి. మీరు 3 hours ముందు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ ఇయర్ నుంచి స్టూడెంట్స్ ఎవరైతే కూడా కొన్ని సంవత్సరాల నుంచి అంటే లాంగ్ టర్మ్ తీసుకుంటూ వస్తున్నారు, 2-3 years 4 years కూడా, నాకు తెలిసి 4 years లాంగ్ టర్మ్ తీసుకున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఎవరైతే స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ తీసుకున్నారు ఈ సంవత్సరం రీనీట్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా రాయాలి. లేకపోతే నెక్స్ట్ ఇయర్ మీరు ప్లాన్ చేసుకుందాము, ఈ సంవత్సరం వదిలేద్దాం అనుకుంటే పెద్ద మిస్టేక్ చేసినట్టు లెక్క. మీరు ఈ సంవత్సరం రీనీట్ ఎగ్జామినేషన్ తోటి గవర్నమెంట్ ఎన్టీఏ పెన్ అండ్ పేపర్ మోడ్ కి స్వస్తి పలకబోతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి నీట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చాలా కొత్తగా ఉండబోతుంది. 2024-25 అనౌన్స్ చేస్తే సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి వెళ్తామని చెప్పేసి, సిబిటికి వెళ్తామని చెప్పేసి కొన్ని అనివార్య కారణాల వల్ల గవర్నమెంట్ అండ్ ఎన్టీఏ ఎన్బిఏ నీట్ ఎగ్జామినేషన్ ని సిబిటి లో కండక్ట్ చేయలేకపోయాయి. అలా క్వశ్చన్ పేపర్ లీక్ అయింది కదా, రీనీట్ ఎగ్జామ్ పెడతానని షార్ట్ గా చూపించి నెక్స్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారుతుంది. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ వెళ్తున్నారు. ఈ లీకేజ్ ప్రాబ్లం అంతా ఉండకుండా ఉంటాయి. ఎలా అయితే జేఈ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో ఇండియా వైడ్. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎలా మనకి ఎగ్జామినేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, అలాని మళ్ళీ మనం రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు, కరెక్షన్ విండో అవసరం లేదు. ఓన్లీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి రాస్తే సరిపోతుంది. మనకు ఆల్రెడీ ప్రీవియస్ 2026 May 3న ఎగ్జామినేషన్ రాసాం కాబట్టి మనకు ఆ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ ఎక్స్పీరియన్సెస్ మనకు చాలా యూస్ అవుతుంది. మీరు రీనీట్ ఎగ్జామినేషన్ రాయకపోతే చాలా పొరపాటు చేసినట్లు లెక్క. చాలా మంది స్టూడెంట్స్ కంట్రీ వైడ్ అసెస్ చేస్తే 4 లక్షల మంది స్టూడెంట్ వరకు రీనీట్ ఎగ్జామినేషన్ డ్రాప్ అవుతుందని ఒక విశ్వసనీయమైన అసెస్మెంట్. 4 లక్షల మంది స్టూడెంట్స్ రీనీట్ రాయకుండా డ్రాప్ అవుతున్నారంటే అర్థం చేసుకోండి రీనీట్ రాసే స్టూడెంట్స్ కి ఎంత లాభం అని. రీనీట్ మిస్ అవుతుంది.